chit chat, sir. That is what we understand. And వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ అరకు అసెంబ్లీలో చేసిన సంతకాల సేకరణ దస్త్రాలను జిల్లా వైసీపీ కార్యాలయంలో అందించారు. ఈ మేరకు అరకులోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టిన 53,000 పైచిలుకు పత్రాలను భారీ ర్యాలీతో వైసీపీ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరాజుకు అందించారు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలు మంజూరు కాగా వాటిలో 5 కళాశాలల నిర్మాణం కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందన్నారు. రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలోనే కొనసాగించాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగించాలి, ప్రభుత్వ వైద్యం బీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. జై జగన్, జై జగన్. తిరుమలగిరి మండలంలో ఎన్నికల హోరాహోరీ రద్దీ నెలకొంది. పట్టణంలో ఉద్యోగాలు పనుల నిమిత్తం ఉండే గ్రామస్తులు సాయంత్రం వరకు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు చేరుకునేందుకు బయలుదేరడంతో రహదారులు, బస్టాండ్, జంక్షన్ ప్రాంతాలు జనం రద్దీతో కిక్కిరిసిపోయాయి. పోలింగ్ సమయం మధ్యాహ్నం వరకే ఉండడంతో దూర ప్రాంతాల్లోని ఓటర్లు ముందుగానే అప్రమత్తమై ప్రయాణం ప్రారంభించారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. పట్టణం మొత్తంలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపించింది. రవీంద్ర ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది డ్యూటీలు, ఓటర్ల సౌకర్యాలపై సమాచారం సేకరించి పలు సూచనలిచ్చారు. పోలింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని, ప్రతి ఓటర్కి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిందిగా కలెక్టర్ సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా, రిటర్నింగ్ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. తీసుకోవాలి, 18 రకాల డాక్యుమెంట్ తీసుకొని రావాలి, అది కూడా చెప్పడం జరిగింది. సో అందుకే క్యూ కూడా బాగానే ఉంది. మనం సఫిషియెంట్ స్టాఫ్, ట్రైన్డ్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి పీస్ఫుల్ మేనర్లో
ఈ 6 మండలాల్లో అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ పంచాయత్ ఎన్నికలలో బేసికల్గా అంటే 2-3 కారణాలు ఉంటాయి. ఒకటేమో పోలింగ్ స్టేషన్ చాలా దగ్గరే ఉంటుంది, దట్ ఈస్ వన్ మేజర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ అంటే రూరల్ ఓటర్స్కి మనం ఎప్పుడైనా చూస్తే రూరల్ ఓటర్స్కి కొంత చైతన్యం కానీ కొంత ఆసక్తి కానీ కూడా ఎక్కువ ఉంటుంది. గ్రామం డెవలప్మెంట్ కోసం కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా బిఎల్ఓ ద్వారా అందరి ద్వారా కూడా మంచి అవగాహన కూడా చేశాము. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వారు కూడా సజావుగా ప్రచారం చేశారు. కాబట్టి ఇక్కడ రష్ కూడా ఎక్కువ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ పీస్ఫుల్లీ. ఇంకా కూడా ఎవరైతే ఇప్పటివరకు రాలేదు మళ్ళీ మనం దయచేసి తొందరగానే వచ్చి ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కుప్పం కొత్తపేట 5వ సచివాలయం ప్రాంతంలో విద్యుత్ సైకిల్ నమూనాను ప్రదర్శించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, బెస్త కులస్తుల డైరెక్టర్ తిరుమల, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా రక్షించే విధంగా ఎలక్ట్రిక్ బైక్లను ప్రజలకు అందుబాటులోకి కావాలన్న ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మహిళా గ్రూప్ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు కృష్ణన్, ఉదయ్, మాజీ ఎంపీటీసీ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. గారు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మంచి పని ఏ ఒక్క ఇది చేయాలన్నా మొట్టమొదటిగా కుప్పం ఇంకానే స్టార్ట్ చేస్తారు. అందులో భాగంగా ప్రజలు కుప్పంలో పొల్యూషన్ లేకుండా పర్యావరణ రక్షణను కాపాడుకునే ఉద్దేశంతో ఈ సైకిల్ అనే దీన్ని ప్రోడక్ట్ని కుప్పంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నారు. అందువల్ల ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఆయా మధ్యతరగతి కుటుంబాలు పెట్రోల్ ఇట్లాంటి ఖర్చులు లేకుండా ఈ సైకిల్ ద్వారా నెలకి 2,000 మిగిల్చుకునే రకంగా సైకిల్ని ప్రారంభించినారు. దీనివల్ల ప్రజలు కూడా బాగా హెల్తీగా ఉంటారు. అది మహిళలకు కానీ మగవారికి కానీ అన్నిటికీ ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. ఈ సైకిల్ రేట్ అయితే సుమారుగా 34,000 రూపాయలు ఉంది. దాంతో ఇది తగ్గిస్తూ 24,000 రూపాయలే 24,000 రూపాయలకి సైకిల్ అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పంలో మాత్రమే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అంతా హెల్తీగా మనకు సదుపాయాలు కల్పించినారు. కానీ ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ EMI రూపాయలు కట్టుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకుని యాదాద్రి భువనగిరి ఆలేరులో పచ్చని మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరి మట్టలు, పూలతో అలంకరణలు, రంగుల ముగ్గులతో పోలింగ్ కేంద్రాలు మెరిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో ఈరోజు పోలింగ్ బూత్లు ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా తయారయ్యాయి. అందులో భాగంగా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. మొదటగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు పూల మొక్కలతో స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్నటువంటి 6 మండలాల్లో పోలింగ్ కేంద్రాలని, పోలింగ్ లొకేషన్స్ని ఎంచుకొని ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ని అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకుని అంగరంగ వైభవంగా ఎక్కడ ప్లాస్టిక్ ఆనవాళ్ళు లేకుండా చేయడం జరిగింది. దానిలో బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెంలో ఉన్నాం. చాలా అద్భుతంగా ఎంపీడీఓ, తహసీల్దార్ మరియు డిఆర్డీఓ అందరు కూడా పంచాయతీరాజ్ మరియు అందరు సిబ్బంది కలిసి దీన్ని అద్భుతంగా తయారు చేశారు. అంటే ఇది ఒక మోడల్. వచ్చేటటువంటి ఓటర్లు దీన్ని గుర్తుంచుకొని తమ జీవితంలో కూడా భాగంగా ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ని లేకుండా, ప్లాస్టిక్ అనే జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయింది, దాన్ని దూరం చేయడానికి, అదేవిధంగా గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా మారటానికి ఒక అవగాహన కోసం ఈ యొక్క కేంద్రమే, ఈ యొక్క పోలింగ్ లొకేషనే మనకు ఉదాహరణ. దీంట్లో ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ లేకుండా పర్యావరణ హితంగా మొక్కలతోటి, గ్రీనరీతోటి మంచి ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఓటర్లంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా దీన్ని అమలుపరుస్తామని కూడా అందరు కూడా మనసులో అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా మనం మొత్తం జిల్లాలో రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచుల అవగాహన సదస్సులో అన్ని గ్రామాలని స్వచ్ఛ గ్రామాలుగా
ఎకో ఫ్రెండ్లీ గ్రామాలుగా తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడానికి సన్నద్ధమయ్యాం. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగం అందుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మిరాజు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిపై స్పష్టమైన హామీలను వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా రేకంపల్లి గ్రామంలో అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, ఇంకా అనేక మౌలిక సౌకర్యాలు ఆలస్యమవుతున్నాయని అభ్యర్థి తెలిపారు. ప్రజలు తనను గెలిపిస్తే సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సమస్య వంటి ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజల సేవలో ఉండి రేకంపల్లి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఈసంపల్లి నాగలక్ష్మిరాజు స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఈసంపల్లి నాగలక్ష్మిరాజు. నేను రేకంపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి సార్కి ప్రత్యేక వందనాలు. కొన్ని సమస్యల గురించి నేను ముందుకొచ్చాను. వాటిని చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పెద్ద సుదర్శన్ రెడ్డి సార్కి, గ్రామస్తులకి, నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. మా భార్య సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మికి అవకాశం ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము గ్రామాన్ని అభివృద్ధి బాటను నడిపించడానికే ఈ ఊర్లో కొంత మెరుగు ఉంది, పూర్తిగా మెరుగు లేదు. దాన్ని మేము ఇప్పుడు గంగదేవిపల్లి ఏ విధంగా అయితే ఒక జాతీయ ఆదర్శ గ్రామంగా ఉందో, రేకంపల్లి గ్రామాన్ని కూడా అదే విధంగా ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రధాన లక్ష్యాన్ని పెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము. నిజామాబాద్లో చలిని తట్టుకుని ఉత్సాహంగా పంచాయతీ పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చలిని తట్టుకుని ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పోలింగ్ మొదలైన వెంటనే ఓటర్లు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించారు. ప్రతి కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉండేలా పోలీసులు పహారా కాశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట ఎంఎస్సి ఫామ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ శాతం పురోగతిని సమీక్షించారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, రెవెన్యూ, పోలీస్ అధికారులు కలిసి పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా పర్యవేక్షించారు. గవర్నమెంట్ చూపండి, మీ పైకి కొద్దిగా ఏం చూపెట్టారు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ తాండా పరిధిలోని బురుజుగడ్డ తాండాలో ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించివేసిన ఘటనలో ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక్కడికి ఇన్నిసార్లు చెప్పి
ఖమ్మంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పరిశీలించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీవీపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఇది వార్డ్ మెంబర్ది ఇబ్బందులు ఉన్నాయి బాగా చేయండి. అన్ని జాగ్రత్త చేసి పట్టుకోండి. ఒక సంతకాలు ఎన్ని ఇప్పటికి మీదమ్మా ఇది వార్డ్ మెంబర్ది జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ సంతోష్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఐడీఓసీ సమావేశపు మందిరంలో వెబ్కాస్టింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ గద్వాల, ధరూర్, గట్టు, కేతిదొడ్డి మండలాల్లో పోలింగ్ సిబ్బంది సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 4 మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీల్లో 14 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో సర్పంచ్తో పాటు 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, డిపిఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 1 అయితే పోలింగ్ పర్సన్ ఉండాలి, అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. పోలింగ్ పర్సన్ ఉండాలి. 6:30 వరకు ఏదైనా ఎవరైనా కాలేదంటే చెప్పండి, మనం జోనల్ ఆఫీస్ అంతా ఎవరు రెస్పాన్స్ కాలేదు వాళ్ళని ఫాలో చేసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని 41 గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు ఫోర్స్ను కూడా మోహరించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలను అధికారులు పర్యవేక్షిస్తూ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
జోగులాంబ గద్వాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. గద్వాల మండలం అనంతపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్ జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరిచూసుకుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణను ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీ చేయి సర్పంచ్ వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. ఆర్డర్ ప్రకారంగా టోటల్ 22% వచ్చింది. 24% ఇప్పుడు వేరే తీసుకొస్తున్నారు కదా వీళ్ళందరూ వాటర్ స్లిప్ తెచ్చింది సార్. మీరు చెప్తే అతను మార్క్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది రాసుకుంటున్నారా మార్కులు ఆర్డర్ ప్రకారంగా నారాయణపేట జిల్లా ధామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కావలి గోవింద్కు గ్రామ ప్రజలు మద్దతుగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, అండదండలతో తోడుంటారని అందరూ ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు గోవింద్ తెలియజేశారు. అమ్మ అక్క చెల్లెళ్ళు అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని మనవి. నేను చక్కగా మాట్లాడతా, ఎక్కువ పని చేసి చూపిస్తా. నాకు ఒకసారి అవకాశం వచ్చింది, మీరు అందరూ దీవించండి. అవమ్మా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. కత్తెర గుర్తుకే మన ఓటు గుర్తు, కత్తెర గుర్తు, ఓటు గుర్తు. కాకినాడ జిల్లా ముంబిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం జాతీయ రహదారి 216 చింతన మాధవరాయుడుపేట గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులకు ప్రతిరోజు రాత్రి చిన్నపిల్లలతో దీపాలు లేక బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో నివసిస్తున్నారు. చీకటి పడితే విషసర్పాలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో గ్రామస్తులు పిల్లలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని నిర్లక్ష్యం వల్ల గ్రామంలో డ్రైనేజ్ నిమిత్తం వచ్చిన నిధులు సర్పంచ్ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లకు డ్రైనేజ్ సదుపాయం కల్పించారని, డబ్బున్న వారికి ఒక న్యాయం, దళిత గ్రామాల వారికి మరొక న్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన తెలియజేశారు. కొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ మొదలెట్టారండి. ఇక్కడ మొదలెట్టారు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఆ ఎద నుంచి ఈ ఊళ్ళపాడులోని వీటిల్లోని దోమలోని మేము కొట్టుకుంటాం తప్ప దీన్ని శుభ్రం చేసేవాళ్ళు లేరు, ఏమీ లేదండి. ఇదిగోండి ఇంత గత్తరగా ఉంటుంది అంతే. అది అంతా పాములతోటి ఏకలతోటి మేము దోమలతో ఉంటున్నామండి. ఎక్కడికో ఉన్నామండి. పిల్లలతో పిసుకలతో ఎవడో పట్టించుకోవట్లేదు, ఎవడో రావట్లేదు. ఆ నైట్లో కూడా ఎత్తలేదు. 4 నెలలు అవుతుందండి నైట్లో ఎత్తేసి. వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు లేదండి. ఏ కొత్త ఏర్పు చేస్తానన్నారు అయితే ఇట్లేదు అంతే. చీకట్లోనే ఉంటున్నామండి. పోరాడుతున్నాడు, వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడుగుతున్నారు. ఏమంటున్నారమ్మా? ఎవరో పట్టించుకోవట్లేదు. నమస్కారం సార్, మాది తాళరావు అండి, మదరం పెట్టండి సార్. నా పేరు మందులు చూడండి. మాకు సైడ్ గెలవలు ఇస్తారో ఇప్పటి నుంచో వేస్తాం చెప్పారు సార్. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు సార్. మా సైడ్ గెలవ పిల్లలతో దోమలతో ఉన్నాం సార్. మేము ఇక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎవరు లేరు సార్. మాకు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. పిల్లలతో దోమల్లో ఉన్నాం సార్. ఒకసారి చూడండి సార్, లేకపోతే మొత్తం సైడ్ కావాలంటే మురుగు ఉంటుంది సార్. ఒక్కరు వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మమ్మల్ని మొత్తానికి
ఓట్లేదు ఏమైనా వస్తారా అప్పుడు అడిగించారు వచ్చే వాళ్ళు వచ్చిన ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సార్ అప్పుడు. పేరు చిన్న అండి, మొత్తం చిన్న. మరి డ్రైనేజీలు బాగుంటలేదండి. మరి ఎంతో మరి వస్తున్నారు కానీ ఎవరో డ్రైనేజీ కూడా ఎత్తలేదండి. ఎమ్మెల్యేలు వస్తున్నారు, బోల్ మంచి వస్తున్నారండి. మరి పేషెంట్ గారు వస్తున్నారండి. మరి మాకు దోమల కట్ట కుట్టేస్తున్నాయండి. పిల్లలతోటి చాలా బాధపడుతున్నామండి. మరి డబ్బున్న వాళ్ళకే పట్టించుకుంటున్నారు కానీ మన లేని వాళ్ళు పట్టించలేదండి. మేమైతే మాదిగోళ్ళండి బాబుయ్య. నమస్కారం అండి. అంతే వేస్తానంటున్నారు, ఎవరో వస్తలేదు ముందుకి. అంటే మేము పేదవాళ్ళ గురించి మమ్మల్ని ఎవరికి వస్తలేదు. మమ్మల్ని ఓట్లకు వస్తారు కానీ ఓట్లకు వస్తారు, బతిమాలతారు, ఓటేయండి ఓటేయండి అంటారు. ఓటు చేసిన తర్వాత మమ్మల్ని కాదనేసి ఎవరి కాలే చూసుకుంటారు. డబ్బున్న వాళ్ళు చూసుకుంటారు. మాకు ఏదో ఇష్టం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MN TV న్యూస్.